హాయ్ డాడ్. ఎరా క్షేమంగా చేరారా? లేదు, దుబాయ్కే చేరాం. ఐఎస్డి జోగులు వద్దు కానీ అది సరిగ్గా తుడు. అబ్బా నిన్ను కాదురా, ఎక్కడ దిగారు? హోటల్ ఏ మెరిడియన్, రూమ్ నెంబర్ 5009, ఫోన్ నెంబర్ 3457859. ఒకసారి అమ్మకి ఇవ్వు. సారీరా, మీ అమ్మ అవుట్ ఆఫ్ ఆర్డర్. అబ్బాయి అదే నువ్వు మళ్ళీ ఫారెన్ వెళ్ళావు కదా, అది మౌనవర్ధంలోకి వెళ్ళింది. సరే, అమ్మతో రేపు మాట్లాడతానని చెప్పు. ఆగరా, అప్పుడే కట్ చేస్తావు, కాసేపు మాట్లాడు. గంటల తరబడి మాట్లాడడానికి నువ్వేమైనా నా లవర్వా, ఫాదర్వి? ఆ సెంటిమెంట్ తో నేనే మాట్లాడరా. నీకేం తండ్రి, పెళ్లి హాయిగా లైఫ్ సెటిల్ అయిపోయావు. పెళ్లి కావాల్సిన వాడిని ఇప్పటి నుంచే పొదుపు చేసుకుని 4 రూపాయలు వెనకేసుకోకపోతే రేపు నీ కాల్ నన్ను వాయించేస్తుంది. ఏడ్చావు గాని అమ్మాయి ఎలా ఉంది? అందంగానే ఉంది, అందుకేగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సరే ఉంటాను, బాయ్. నువ్వు కూడా మింటి చేసుకో. ప్రియా, ప్రియా, ఏమైంది ప్రియా? ప్రియా, ప్రియా ఆగు, ప్రియా ఆగు, ప్రియా. ఓ, బాత్రూమ్ అవసరం వచ్చావా? ఛీ కాదు, మరి నువ్విచ్చిన ఈ రింగ్ మర్చిపోయా. ఓస్, రింగ్ కోసమా ఈ రన్నింగ్? అంత తేలిగ్గా తీసేయకు, ఇది నా ప్రాణం. అది నీ ప్రాణం అయితే దాన్ని ప్రెజెంట్ చేసిన నేను నా ఊపిరి. యువర్ మై లవ్. బట్ యువర్ మై ఎనిమీ. అదేంటి? ఇదేంటి? ఓ సారీ. సార్, నేను నరసింహనాయుడిని, వచ్చేసాను సార్. వచ్చేసావా? అదేంట్రా, నిన్ను వాళ్ళతో ఫారెన్ వెళ్ళమన్నా కదా. ఫారెనే వచ్చాను సార్. చేరాలని అఘోరించు, వాళ్ళకి అనుమానం రాకుండా నేను చెప్పినట్టు కనిపెడుతున్నావా? కనిపెట్టడానికే ట్రై చేస్తున్నాను, కానీ వాళ్ళు కనిపించట్లేదు సార్. కనిపించడం లేదా? ఏమిటండి? అబ్బాయి అమ్మాయి కనిపించట్లేదు. అయ్యో, అసలు ఏమైందిరా? ఫ్లైట్ ఎక్కినప్పుడు కనిపించారు, దిగాక కనిపించట్లేదు సార్. ఎక్కినప్పుడు కనిపించిన వాళ్ళు దిగినప్పుడు ఎందుకు కనిపించలేదురా? వాళ్ళు దిగిన చోట నేను దిగలేదు కదా సార్, ఎలా కనిపిస్తారు? నువ్వెందుకు దిగి చావలేదు? ఫ్లైట్ లో ఏసీ చచ్చారు, నిద్రట్టేసింది. మెలకొచ్చేసరికి ఇక్కడెక్కడో దించేశారు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? సెంటర్ లో ఎస్టీడీ బూత్ నుంచి. ఆ బూత్ ఏ ఊర్లో తగలడింది? ఒక్క నిమిషం కనుక్కొని చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, क्या వాట్ ఈస్ దిస్ కంట్రీ? कुवैत ఇదేదో కువైట్ అంటండి. కువైటా? ఓ నిన్ను తగలయ్యా, వాళ్ళు వెళ్ళింది దుబాయ్. అర్జెంటుగా అక్కడికి వెళ్ళు. ఓకే బాస్, ఉంటాను బాస్. వెళ్ళమంటే ఉంటానంటానేంటి వీడు? ఏం చేస్తాడో ఏమిటో. ఇక్కడి నుంచి దుబాయ్ ఎలా వెళ్ళాలి? ఛే, ఈ ఫ్లైట్స్ వేస్ట్, నిద్ర పట్టేస్తుంది. రిక్షాలోనూ ఆటోలోనూ పోవడం బెటర్. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీకోసం ఎదురుగా వేడి కాఫీ వెయిట్ చేస్తుంది, వెళ్ళి తీసుకో. నువ్వెక్కడున్నావు? ఇడియట్. హలో. వెనక్కి తిరుగు. ఆ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళు. అక్కడ సోపు షాంపూ 2 ఉన్నాయి. త్వరగా స్నానం చేసి రెడీగా ఉండు. ఏంటిది?
ఇది టబ్బు, ఇది సబ్బు. సిగ్గు లేదు. బాత్రూంలోనూ బెడ్రూమ్లోనూ ఎవరు సిగ్గుపడరు. నువ్వు పడకు. గొప్ప జీవిత సత్యం చెప్పావు గానీ ముందు బయటికి పద. అదేంటి, ఫ్లైట్లో ఇద్దరు కలిసి జర్నీ చేసాం, హోటల్లో ఇద్దరు కలిసి డిన్నర్ చేసాం, అలాగే ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. షట్ అప్. చీప్ ట్రిక్స్ ప్లే చేయక లేచి బయటికెళ్ళు. ఈ ఒకసారి కానిచ్చేద్దు. ఛ, లే ముందు. సరే నీ ఇష్టం. ఏమిటి, ఏమైంది? అమ్మాయి గారు ఎందుకు ఇలా కెవ్వమంది? సంథింగ్ ఈస్ రాంగ్. టైం ప్లీజ్. 7:30. నో, ఇట్స్ 10:30. రాంగ్ టైం. I told Indian time. ఐ టోల్డ్ దుబాయ్ టైం. By the by, are you Indian? నో నో నో, ఐఎమ్ ఎ పాకిస్తానీ మ్యాన్. అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఎవరు ఈయన? ఎవడో సుల్తాన్ మజాలో చికెన్ పకోడీ అమ్మేవాడు. వాట్? ఆ? ఏంటి, నీకు తెలుగు వచ్చా? నో నో, ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్. మరి తెలుగు వచ్చిన వాళ్ళు అలా చచ్చేవే? మేడం, ఇన్సైడ్ యుక్రెయిన్, ఎనీ ప్రాబ్లం దిస్ మ్యాన్? నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. ఓ, గుడ్ డే. Mad fellow. American chopsy. Sir. And green salad. Sir. That's it. Get fast. Yes, sir. Yes, sir. What do you want? ఇక్కడే ఉంటుందో మనకు తెలీదు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది ఇచ్చేస్తే బెటర్. వాట్ హీ ఆర్డర్? That man? ఎస్, వాట్ దే ఆర్డర్? Sir, he ordered 1 plate of bag, 1 plate of kiss, and 1 plate of bus. సేమ్ థింగ్ ఐ వాంట్. Thank you, sir. ఈ హోటల్లోనైనా బాగుంటుందా ఫుడ్? తిన్నాక చెప్తా. ఇక్కడికి వచ్చాక తెలుస్తోంది మన భోజనం ఎంత గొప్పదో. వీళ్ళు మన దేశం వస్తే వీళ్ళు కూడా అలాగే అనుకుంటారు. Sir, your food is ready. ఏమిటిది? ఫుడ్ చూస్తేనే భయంగా ఉంది. చూడకుండా తిను. మ్మ్. ఏ నచ్చలేదా? నాకొద్దు, నువ్వు తిను. కొంచెం తిను, ఆకలితో ఎలా ఉంటావు? దీనికన్నా అదే బెటర్. అయ్యో, నువ్వు తినవే. నాకు అది నచ్చలేదు, పద. Sir, your food is ready. వాట్ ఈస్ దిస్? This is kiss. This is bag. This is bus. ఓరి నిన్ను తగలయ్యా. బ్యాక్ బుస్ బుస్లు అంటే కప్పలు, పాములు, ఎలకలునా? ఎక్కడో డ్రైనేజ్లో పట్టుకొచ్చి మసాలా పూసి తెచ్చినట్టుంది. దిస్ ఐ డోంట్ వాంట్. క్యాన్సిల్. Cancel, sir? Then pay the money. క్యాన్సిల్ చేసినా పే చేయాలా? హౌ మచ్? 2,000 dirhams. 2,000 దిరాంలా? అంటే మా ఊర్లో 30,000 అనమాట. ఓరి నిన్ను తగలయ్యా. 30,000 పెట్టుకుంటే మా ఊళ్ళో పావులు ఫారాలు, కప్పల ఫారాలు పెట్టుకోవచ్చు. వద్దులే, పావులన్నీ కప్పలను తినేసి లాస్ వచ్చేస్తుంది. అయిపోయి ఓన్లీ 10 dirhams. No, we don't accept. Suppose I not paying. What are you doing? పిండి రూబింగ్? No, we will take out your kidney. కిడ్నీ తీసుకుంటారా? What are you doing with that kidney? We'll fry it and we'll sell it. మీ మొహమండ, ఇడ్లీలా కిడ్నీలు అమ్ముకుంటారా? బేరా, వాట్ అబౌట్ మై కిడ్నీ? It's getting ready, sir. ఓర్ నాయనో, వీడు నా కిడ్నీ తీసుకోకుండా అమ్మేసినట్టున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? What do you decide, sir? Money or kidney? బాబు, నా కిడ్నీతో చాలా పనులు ఉన్నాయి. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఈ కప్పలు, ఈ పాములు అన్ని నువ్వు తినేసి.